వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. తన ఆలోచనల్లో తనున్న జయంతి ఎదురుగా 4-5 అడుగుల దూరంలో దివాకర్ భార్య ఇద్దరు చేయి చేయి కలుపుకొని ప్రపంచంలో ఆనందం అంతా తమదే అన్నంత సంతోషంగా నవ్వుకుంటూ వస్తున్న వాళ్ళని చూసి తొట్రుపడింది. వాళ్ళు అప్పుడే చూశారు. లేచి వెళ్ళిపోవాలన్నా దగ్గరికి వచ్చేశారు. ఈలోగా దివాకర్ పలకరించాడు. హలో జయంతి గారా! ఏమిటి ఒక్కరే వచ్చారు? మీ వారేరి? నేను చూడనే లేదు. ఇదిగో మా మిసెస్. ఆ రోజు రిసెప్షన్‌లో చూశారుగా అంటూ నవ్వుతూ పలకరించాడు. జయంతి లేచి నిలబడి నమస్కారం చేసి నవ్వింది. సునీత నవ్వుతూ బాగున్నారా? అంది సుతారంగా. దివాకర్ అటూ ఇటూ చూసి ఏరి మీ వారు? అన్నాడు మళ్ళీ. జయంతి కాస్త తడబడి ఆయన లేరు. వైజాగ్ ఏదో పనిమీద వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా బోరు కొడుతుంటే కాసేపు హాయిగా చల్లగా కూర్చుందామని వచ్చాను అంటూ అబద్ధం చెప్పేసింది. ఆహా! అయితే మేం కంపెనీ ఇస్తాంలెండి అంటూ పక్కన తన భార్య కూర్చున్నారు. మ్యూజికల్ ఫౌంటైన్ ఎన్నింటికో అన్నాడు దివాకర్. తెలీదు అంది జయంతి ఇబ్బందిగా కూర్చొని. సునీత చనువుగా ఎప్పుడన్నా రండి మా ఇంటికి సెలవు రోజున అంటూ ఆహ్వానించింది. దివాకర్ లేచి ఐస్ క్రీం తీసుకొస్తాను అంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళిన కాసేపటిలో సునీత జయంతి ఎక్కడ చదివింది, ఏం చదివింది, భర్త ఏం చేస్తాడు, ఫ్యామిలీ గురించి ప్రశ్నలు అడిగింది. జయంతి సునీత గురించి అడిగింది. మాటల్లో ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ ఏ హస్బెండ్ లైక్ దివాకర్ అని మనస్ఫూర్తిగా అతన్ని గురించి మెచ్చుకుంటూ మాట్లాడింది. జయంతికి మనసు ఈర్ష్యతో మగ్గిపోయింది. చేతులారా తనేగా పోగొట్టుకుంది అతన్ని. వీళ్ళిద్దరి సంతోషం నిజమైనదని వెలిగిపోతున్న ఆమె మొహమే చెప్తోంది. కొత్త పెళ్లి కూతురి మెరుపుకు తోడు మనస్సులో ఆనందం మొహం మీదే ప్రతిఫలిస్తుంది. అదృష్టవంతురాలు తను. పెళ్ళయ్యాక ఒక్కరోజు అన్నా ఇలా సంతోషంగా ఉందా? ఆ కొత్త మోజేమో ఇంకా 15 రోజులు 20 రోజులేగా అయ్యింది అనుకుంది ఓ క్షణం. మళ్ళీ వెంటనే ఆ 15 రోజులైనా తను ఇలా ఉందా? చేతిలో మిరపకాయ బజ్జీలు 3 ఐస్ క్రీంలు పట్టుకు వచ్చాడు దివాకర్. అయ్యో నాకెందుకండి మొహమాటంగా అంది జయంతి. అంటే మేమిద్దరం తింటూ మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేయమనా మీ ఉద్దేశం? జోక్ చేశాడు. దగ్గరున్న 10 నిమిషాలలో దివాకర్ భార్యను ఆరాధనాపూర్వకంగా చూడటం గమనించింది. మీరోసారి మా ఇంటికి రండి లంచ్‌కి, డిన్నర్‌కి. షీ ఈజ్ వెరీ గుడ్ కుక్ అన్నాడు గర్వంగా. సునీత చనువుగా అతని తొడ మీద చాల్లే అన్నట్లు తట్టింది. సునీత ఐస్ క్రీం కప్పు నుంచి నీటి చుక్కలు జారి చీర మీద పడితే దివాకర్ చటుక్కున జేబులోంచి రుమాలు తీసి తుడిచాడు. తినడం అయిపోయాక ఇంకేమిటి జయంతి గారు విశేషాలు అన్నాడు రిలాక్స్డ్‌గా వెనక్కి వాలి కూర్చొని. చెయ్యి సునీత భుజం చుట్టూ వేసి. పెద్ద వీళ్ళిద్దరి అన్యోన్యం నాకు చూపించాలి కాబోలు. పబ్లిక్ ప్లేస్‌లో కూడా ఆ వేషాలు వేస్తున్నాడు. మనీషా వెనకాల ఎలా తిరిగాడో సునీతకి చెప్తే బాగుంటుంది అనుకుంది కసిగా. అతని చెయ్యి సునీత ఎడం చేతికున్న ఉంగరాన్ని తిప్పుతోంది. సునీత కూడా అతని చెయ్యి భుజం చుట్టూ ఉన్నా చాలా మామూలుగా ఇబ్బంది పడకుండా అతన్ని ఆనుకొని కూర్చుంది. అదంతా చూస్తూ సహించడం ఇంక జయంతి వల్ల కాలేదు. తన మొహంలో బాధ కనబడకుండా జాగ్రత్త పడటానికి కష్టపడాల్సి వచ్చింది. మరో 5 నిమిషాలు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని వెళ్తానండి ఇంకా చీకటి పడుతోంది అని లేచింది. అరే ఫౌంటైన్ చూడరా ఆగండి అందరం కలిసి వెళ్దాం. డ్రాప్ చేస్తానులేండి అన్నారు. వద్దు వద్దు నేను చాలాసార్లు చూశానులేండి. వెళ్తా ఇంట్లో చెప్పి రాలేదు అంటూ సునీత వంక నవ్వుతూ చూసి వెళ్తా. యూ ఎంజాయ్ అంటూ గబగబా వెళ్ళిపోయింది. ఇంటికి వస్తూనే విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. శేషగిరి వెంటనే లేచి గదిలోకి వెళ్ళి తీక్షణంగా చూసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఎక్కడికో అక్కడికి. మీకనవసరం ఏమిటా పొగరు? ఇంట్లో నేనుండగా అలా చెప్పకుండా ఒంటరిగా వెళ్ళిపోతావా? ఇంట్లో అమ్మావాళ్ళు ఏమనుకుంటారోనన్న జ్ఞానమైనా లేదా? తీవ్రంగా అన్నాడు. నేనేం అనుకుంటానో అని మీకు పట్టనప్పుడు మీరు మీ వాళ్ళు ఏమనుకున్నా నాకేం అక్కర్లేదు తను తీవ్రంగా అంది. అని వెంటనే అతని వంక తిరస్కారంగా చూసి ఈ ఇంట్లోంచి కాసేపు బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది.
ఉంటుందని వెళ్ళాను. ఎక్కడ చూసినా చక్కగా జంటగా భార్యాభర్తలు వస్తారు. నవ్వుకుంటూ ఆనందంగా పిల్లలు, భార్యాభర్తలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. లుంబిని పార్కుకి వెళ్ళి ఓసారి చూసిరండి. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని నేనే అక్కడ. పెట్టి పుట్టాలి, అదృష్టం ఉండాలి ఇలా ఎంజాయ్ చేయడానికి. ఏం లుంబిని పార్క్ అయితే నే రానన్నానా? నీవన్నీ ఖరీదు కోరికలు, హోటళ్ళు, డిన్నర్లు అంటే రానన్నాను. కానీ పార్కుకి రానన్నానా? నిలేశాడు. అవును, పార్క్ అయితే ఖర్చుండదు వ్యంగ్యంగా అంది. అవును, మనలాంటి మిడిల్ క్లాస్ వారు తక్కువ ఖర్చులో ఆనందం దొరికే చోటికి వెళ్ళాలి. గొంతెమ్మ కోరికలుంటే చిప్ప చేతికి వస్తుంది. ఇన్నేళ్ళ నుండి ఇంత చదివి కూడా నీకింకా జ్ఞానం రాలేదంటే నీకీ జన్మకి రాదు. ఉన్న దాంట్లో సంతోషంగా గడుపుదాం అనేది తట్టనంత వరకు మన కాపురం ఇలాగే ఉంటుంది. అంతవరకు అలా ఆనందిస్తున్న వారిని చూసి ఏడు కటువుగా అని గద్దించి వెళ్ళిపోయాడు. జయంతికి పట్టరాని దుఃఖం వచ్చింది. అందరూ హాయిగా ఉన్నారు. తన కర్మ ఇలా తగలడింది. శేషగిరిని కట్టుకొని ఆ దివాకర్ని భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇలాంటి సరసం, సామరస్యం, ఆప్యాయత ఎప్పుడన్నా చూపించాడా? తనని మిగతా వాళ్లతో పోల్చుకుంటే ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది. ఆ రాత్రి మళ్ళీ భోజనం మాని పడుకుంది. చెప్పండి శేషగిరి గారు, ఏమిటో మాట్లాడాలని తీసుకొచ్చారు? పర్వాలేదు చెప్పండి గోపాలకృష్ణ అన్నాడు. ఆఫీసుకొచ్చి మనం అలా కాసేపు ఏ పబ్లిక్ గార్డెన్కో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. ఓసారి మీతో మాట్లాడాలి, రాగలరా అని ఆఫీసుకొచ్చి సాయంత్రం 5 గంటలప్పుడు అడిగాడు శేషగిరి. గోపాలకృష్ణకు అతని మొహం చూడగానే అర్థం అయింది. జయంతి విషయమే ఏదో అయి ఉంటుందని. దమయంతి ఇంతకు ముందు 1-2 సార్లు జయంతి శేషగిరి మధ్య గొడవల గురించి చెప్పింది. ఇద్దరూ కలిసి స్కూటర్ మీద పబ్లిక్ గార్డెన్కు వచ్చి కూర్చున్నారు. ఎలా మొదలు పెట్టాలన్నట్టు సందిగ్ధంలో ఉన్నట్టు మాటలు కూడా తీసుకున్నాడు శేషగిరి. సారీ గోపాలకృష్ణ గారు, జయంతి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. మనం ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళం. మీతో అయితే ఫ్రీగా డిస్కస్ చేయగలను. అదే మామగారికి చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటుందని. ఏమిటి? ఏం జరిగింది? జయంతి ఏమన్నా గొడవ పడిందా? ఏం చేసింది? చెప్పండి. మీ సమస్య ఏమిటో? జయంతి గొడవ పడింది ఎప్పుడని అడగండి. పెళ్ళైన రోజు నుంచి మా ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంది అంటూ మొదలుపెట్టి హనీమూన్ మొదలు 2 రోజుల క్రితం వరకు తామిద్దరి మధ్య జరిగిన గొడవలు ఏకరువు పెట్టాడు. జయంతికి డబ్బు పట్ల నిర్లక్ష్యం, ఇంటి పనులు పట్టించుకోకపోవడం, జీతం ఇవ్వడానికి గొడవ, ఇంట్లో అత్తగారున్న అందరి ఎదుట తనని దులిపేయటం, తల్లితో అమర్యాదగా మాట్లాడుతుందని, తమలాంటి మధ్యతరగతి సంసారం అధిక కోరికలు తీర్చలేరని, అది అర్థం చేసుకోకుండా గొడవలు పడుతుందని మాటికి మాట ఎదురు చెప్తుంది. ఇలా అన్నీ చెప్పుకొచ్చాడు. గోపాలకృష్ణ మౌనంగా విన్నాడు. ఇందులో కొన్ని ఇదివరకే అతను విన్నాడు. జయంతి స్వభావం తెలిసినవాడు కనుక శేషగిరి చెప్పిన దానిలో అతనికంటే జయంతి తప్పే ఎక్కువని అర్థమైంది. ఆమె వైపు తిప్పుకునే ఏ ప్రయత్నమూ లేకపోగా శేషగిరిని కూడా కాస్తైనా మంచిగా మార్చుకునే ప్రయత్నం ఆమె చేయకపోగా 4 సమిధలు వేస్తూ మంట ఎగదోయడానికి ప్రయత్నించుకుంది అన్నది అతనికి అర్థమైంది. అర్థమైనా పైకి అతను జయంతిని శేషగారి ఎదుట దోషిలా నిలబెట్టకూడదని అతనికి తెలుసు. చిన్నగా నిట్టూర్చి, శేషగిరి గారు, సారీ, ఐఎమ్ సారీ. మీ మధ్య ఈ గొడవలు రావటం ఏం బాగోలేదు. పట్టుమని 2 నెలలు అవ్వలేదు. పెళ్ళయి అప్పుడే కాపురంలో కలతలు తలెత్తడం నిజంగా దురదృష్టం. చూడండి శేషగిరి గారు, నాకు తెలిసినంత వరకు జయంతికి స్వాభిమానం, పౌరుషం వగైరాలు పాలు ఎక్కువే. దానికి తోడు కాస్త చిన్న వయసులో పెళ్ళైతే మనకు నచ్చిన రీతిలో మలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ కాలం అమ్మాయిలు చదువుకొని మనతో సమానంగా సంపాదిస్తూ ఎందరూ ఉద్యోగాలు చేయడం లేదండి. అందరూ ఇలా బెడసరంగా ఉంటున్నారా? ఇంత పొగరు ఎవరికి ఉండదండి. శేషగిరి మొహం ఎర్రగా చేసుకొని అన్నాడు. చూడండి, మొత్తం మీద ఈ జనరేషన్ అమ్మాయిలలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళ ఆర్థిక స్వాతంత్రం వాళ్ళకి ఓ వ్యక్తిత్వాన్నిచ్చింది. మనకంటే వాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదని మేము సంపాదిస్తున్నాం. సమానంగా అణిగిమణిగి పడి ఉండాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఏర్పరచుకున్నారు.
పెళ్ళంటే ఇద్దరూ సమానంగా ఇచ్చిపుచ్చుకునే ఓ ఒప్పందంలా భావించే స్థాయికి ఎదిగారు వాళ్ళు అన్వయంగా చెప్పసాగాడు గోపాలకృష్ణ. మీ ఆవిడ ఉద్యోగం చేస్తుంది. ఆమె కూడా జాయింట్ ఫ్యామిలీలోనే ఉంటుంది. ఆవిడ ఇలా ప్రవర్తించిందా మీతో? మీ ఇద్దరూ ఎంత అండర్స్టాండింగ్తో ఆనందంగా కాపురం చేస్తున్నారు? సవాల్ చేస్తున్నట్టు ప్రశ్నించాడు. నిజమే మీరన్నట్టు దమయంతితో నాకెప్పుడూ ఏ విషయంలోనూ సమస్య రాలేదు. అలా రాకుండా ఉండాలంటే నా వైపు నుంచి నేను కూడా సామరస్యంతో ఆవిడకి అన్ని విషయాలలో చేయూతనిచ్చి ఉంటాను గదా. చూడు శేషగిరి, ఈ భార్యాభర్తల సంబంధం అతి సున్నితమైంది. ఏదన్నా పొందాలనుకునే ముందు మనం ఏమి ఇచ్చాం, ఎంత ఇచ్చాం అన్నది బేరీజు వేసుకోవాలి. ప్రేమ, అనురాగం ముందు తలవంచని ఆడది ఉండదు. అది వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళే మనకు మనస్ఫూర్తిగా బానిసలవుతారు. తనని మించినది మనకు మరేదీ లేదని మనం ఆమెకి నమ్మకం కలిగిస్తే ఆ నమ్మకం మొదట్లోనే కలిగించాలి. తరువాత ఆమెని మనకనుగుణంగా మార్చుకోవడం ఎంతో సులువు. అంటే మీరు నన్నే తప్పు పడుతున్నారా? నేను ఆవిడతో సరిగ్గా లేనని మీ ఉద్దేశం? కాస్త కటువుగా అన్నాడు. అది కాదు శేషగిరి, ఇద్దరిలో ఒకరైనా సర్దుకునే తత్వం కలిగి ఉండాలి. ఆమె కంటే నీవు పెద్దవాడివి వయసులో, అనుభవంలో. ఆమె మూర్ఖంగా, అనుభవరాహిత్యంతో ప్రవర్తించినప్పుడు ఓపికగా అర్థమయ్యేట్టు నచ్చచెబితే వినకపోదు. ఏ భార్య అయినా మనము కాస్త నేర్పుతో అలాంటి వాళ్ళని టేకిల్ చేయాలని చెప్తున్నాను. జయంతి నాకు తెలుసు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. దానికి తోడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండటం అలవాటైన అమ్మాయి. ఒత్తిడికి, అధికారానికి లొంగడం అవమానమనుకునే తత్వం ఉంది. ఇదిగో ఇలా ఆలస్యంగా పెళ్ళిళ్ళైన అమ్మాయిలకి కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళు ఎదురుచూసినా, ఊహించినట్టు జరగకపోతే చాలా నిరాశ నిస్పృహలకి లోనవుతారు. మొక్కప్పుడు వంచడం తెలుసు. లేత మొక్కని నాటితే వేళ్ళు తన్ని తొందరగా చిగురిస్తుంది. అదే మానుని ఒకచోట నాటి ఒకచోటికి మార్చినప్పుడు వేళ్ళు నిలదీసుకోవటం సమస్య అయినట్టే. కాస్త వయసొచ్చింది. చదివి ఉద్యోగం చేస్తున్న స్వతంత్ర భావాలున్న అమ్మాయిలని హ్యాండిల్ చేయడానికి చాకచక్యం ఉండాలి. నీవెంతంటే ఈ కాలం అమ్మాయిలు పడి ఉండరు బాబూ. అది కాదండి, జయంతి ఉద్యోగం చేస్తోందని తెలిసి ఎందుకు చేసుకున్నాను? ఆమె సంపాదన కోసమే కదా. జీతం ఎందుకు నీ చేతిలో పెట్టాలంటోంది. ఇంట్లో పని కూడా ముట్టుకోదు. చెబితే పెడసరంగా జవాబులిస్తుంది. ఆవిడకున్న పెద్ద కోరికలని తీర్చడం నా వల్ల అయ్యే పని కాదు. కాస్త మీరెవరైనా ఆమెకి అర్థం అయ్యేట్టు చెప్తారని మీకు చెప్తున్నాను. మీరు నాకు పాఠాలు చెప్తున్నారు. కాస్త అసహనంగా అన్నాడు శేషగిరి. పాఠాలు కాదయ్యా బాబు, నిజాలు. మగాడు సంపాదించడం, ఆడది ఇల్లు గడపడం అనే రోజులు పోయాయి. సంపాదించేవాడికి అధికారం, హక్కులు ఆనాడు ఉండేవి. మొగుడేమన్నా ఆడది పడేది. ఇప్పుడు పరిస్థితి మారింది కదయ్యా బాబు. ఆ పరిస్థితికి తగ్గట్టు మనము తగ్గి వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి గౌరవంగా చూసే రోజులు వచ్చాయి. అది అర్థం చేసుకోవాలి. మనం బాగుంది అంటే వాళ్ళెలా మాట్లాడినా, ప్రవర్తించినా మనం ఏం అనకూడదా? అనకూడదని కాదు. ఆ అనడం ఆజ్ఞాపనలా ధ్వనించకూడదు. అలా ధ్వనిస్తే వాళ్ళ ఆత్మాభిమానాలు దెబ్బతింటాయని ఈ కాలం అమ్మాయిల ఉద్దేశం. అంటే బతిమిలాడుకోవాలా? అమ్మా, తల్లి జీతం ఇయ్యమ్మా అని ముష్టి అడుక్కోవాలా? ఏం తన సంపాదన ఈ ఇంటికి చెందుతుందని ఆమెకి తెలియనక్కర్లేదా? పెళ్ళయ్యాక తను ఈ ఇంటి మనిషన్నది అర్థం కాదా ఆమెకి? చూడు శేషగిరి, ముందే చెప్పాను జయంతి మనస్తత్వం గురించి. మంచిగా ఆమె చేత ఏమైనా చేయించగలరు కానీ అధికారం చెలాయిస్తే ఆమె వినదు. ఈ 2 నెలల్లో నీకు ఆ విషయం అర్థమయ్యుండాలి. అందుచేత మీ కాపురం సవ్యంగా, సుఖంగా, ఆనందంగా సాగాలంటే నీవు తెలివిగా ఆమెను నీ వైపు మలుచుకోవాలి. మీకు తెలీదు బాబూ ఆవిడ సంగతి. సలహాలివ్వడం సులువే, ఆచరించడం కష్టం. ఎంత సహనంగా ఉందామన్నా ఏదో పట్టుకు దెబ్బలాట మొదలెడుతుంది. దాంతో నాకు తిక్క వస్తుంది. 2 నెలలయ్యింది పెళ్ళయి. ఈ ఇంటి కోడలన్నట్టు ప్రవర్తనే లేదు. ఏదో హోటల్లో ఉన్నట్టు అన్నీ టేబుల్ మీద అమర్చాలి అనుకుంటుంది. అమ్మ ఏమన్నా వంటి మనిషా? వారానికో రోజు డిన్నర్ అంటుంది. ఇంకెక్కడికో వెళ్ళాలంటుంది. నలుగురున్న చోట మేమిద్దరం వెళ్తే బాగుంటుందా? అయినా ఈ విలాసాలు మనలాంటి మిడిల్ క్లాస్ వారికా?
నిజమేననుకో, ఆడపిల్లలు ఏవో కలలు కంటారు, ఊహించుకుంటారు. వాళ్ళకి కోరికలుంటాయి. అవి కొత్త రోజుల్లోనైనా మనం తీర్చకపోతే వాళ్ళకి చాలా నిరాశ కలుగుతుందయ్యా. ఏదో పిల్లలు పుడితే తనకి బాధ్యతలు తెలుస్తాయి. తను మారుతుంది. కొన్నాళ్ళు నీవు ఓపిక పట్టు. ఆవిడ మాట విన్నట్టు కనీసం నటించు. శేషగిరి ఏదో ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంది అని సంతోషించాం. ఆ సంతోషం పట్టుమని 4 రోజులైనా నిలవకుండా పోతే పాపం పాపం మామయ్య, అత్తయ్య బాధపడతారు. కాస్త సర్దుకుపోవాలి నీవే. గోపాలకృష్ణ శేషగిరి భుజం మీద చెయ్యి వేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.